కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్. దురదృష్టం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఉంది, విచ్చలవిడి అధికారం ఉంది, మేము 5 ఏళ్ల దాకా గుత్తేదారులం అయిపోయినాం తెలంగాణ రాష్ట్రానికి, మమ్మల్ని ఎవరు రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి మేము గద్దెలు అట్లే కొనసాగించవచ్చు, ఏం చేసినా చలామణి అవుతుంది అన్నట్టు ఒక భావనతోటి ఇవాళ అన్ని వర్గాల ప్రజలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క మౌలికమైనటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఉంది. దానిలో భాగంగా నిరుద్యోగులను అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, రకరకాలైనటువంటి ఒక రీతుల్లో మభ్యపెట్టినరు. మేము ఒకటే సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఇట్లా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టుగా ఇవాళ విద్యార్థి నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆట ఆడుతూ ఉంది. అది జీవో 29 విషయంలో కానివ్వండి, లేకపోతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశంలో కానివ్వండి, జీవో 46 సంబంధించినట్టు ఒక అంశం కానివ్వండి, మొత్తానికి మొత్తం గొంతు లేని వాళ్ళు కదా, అణగదొక్కబడ్డ జాతుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తారన్నట్టు ఒక భావన తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ విద్యార్థి నిరుద్యోగుల పాలిటి శాపంగా మారి వాళ్ళని అణచివేస్తూ తప్పుడు జీవోలు, దొంగ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని మేము ముందుకు ఉంచటమైంది. కొంత ఎలాబరేట్ అయినా నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన పిల్లల సమస్య, మన పిల్లల సమస్య, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు తరతరాలకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి దయచేసి కొంత పేషెన్స్గా వినవాలని చెప్పని కోరుతున్నా. విన్నది కూడా దయచేసి మీడియాలో, ప్రింట్లో, ఎలక్ట్రానిక్లో దయచేసి కవర్ చేయండి. దిస్ ఈజ్ బియాండ్ పాలిటిక్స్. ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి కాదు. మానవీయ కోణంతో, ఆర్ద్రతతో సమాజానికి భవిష్యత్తులో పిల్లర్స్ అయినటువంటి ఒక వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాన్ని ఎత్తి చూపవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ yet another routine press conference. It is a serious press conference which is related to the lives of lakhs of students and unemployed youth. దయచేసి మీరు కూడా సీరియస్గా అటెన్షన్ పే చేయాలని కోరుతూ నేను ఇప్పుడు మొట్టమొదలుగా మోసం ఎట్లా చేసిండ్రు అని మీకు చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు ప్రైవేట్ సెక్టర్లో, ఇండస్ట్రీలో టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇవేవి కూడా ఇవ్వనట్టు భ్రాంతికి గురి చేసి విద్యార్థులను మసిబూసి మారేడుకాయలు చేసి అశోక్ నగర్ను వేదికగా వాడుకొని ఏ రకంగా ఓట్లు దండుకున్నారు. వాళ్ళకే బస్సులు కట్టించి వాళ్ళను పల్లెలు తిప్పించి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయించి ఓట్లు దండుకున్న తర్వాత ఎట్లా మోసం చేస్తున్నది మీ అందరికీ తెలుసు. ఆ మోసాల పరంపర ఎట్లా కొనసాగిందో ఒక్కసారి నేను చూడాలని చెప్పని కోరుతా ఉన్నాను. తెలిసిందే అయినప్పటికీ కూడా మీకు కూడా గుర్తు చేయాలా, ప్రజలకు కూడా గుర్తు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి రాహుల్ గాంధీ ఇది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వెళ్ళి మేము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని మేము సంస్కరిస్తాం, ఉద్యోగాలన్నీ మీకు ఇస్తాం, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పని యూత్ డిక్లరేషన్లు, ఈ డిక్లరేషన్లు అన్ని ఇచ్చిండ్రు. సాక్షాత్తు అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ రోడ్డు మీద కూర్చొని రాహుల్ గాంధీ యొక్క విన్యాసం చూసినాం, రేవంత్ రెడ్డి గారి యొక్క డ్రామాలు చూసినాం. ఇది విజువల్. ఇట్లా పోయి అక్కడ కూర్చున్న తర్వాత ప్రజలు నమ్ముతారు కదా, నిరుద్యోగ విద్యార్థులు నమ్ముతారు కదా. సహజంగా యువకులు కాబట్టి, భావోద్వేగాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి నమ్మి వాళ్ళందరూ బస్సులు కట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేసి రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక దాష్టికాలను ఒకసారి నేను చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక లాఠీ చార్జ్ చూపెట్టండి.
ఆడ లేదు మొగ లేదు, వాళ్ళంతా డిఎస్పీలు అయ్యేవాళ్ళు, ఆర్డీఓలు అయ్యేవాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అయ్యేవాళ్ళు, రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపవలసినటువంటి ఒక చదువుకున్నటువంటి ఒక విద్యాధికులు వాళ్ళు. వాళ్ళ పట్ల అత్యంత పాశవికమైనటువంటి ఒక దాడితో పోలీసులు ఓట్ల కోసమేమో రాహుల్ గాంధీ పోయి బిచ్చగాడు లెక్క అక్కడ కూర్చొని ఓట్లు అడుగుతారు. మీరు ఓట్లేస్తే మీకు అన్ని రకాల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసిండ్రు. అధికారంకి వచ్చిన తర్వాత ఓడమల్లయ్య బోడమల్లయ్య అన్నట్టుగా వాళ్ళపైన ఏ రకంగా ఈ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడ్డదో ఒకసారి మనం చూసినాం. ఒక చిన్న పాట, అంటే ఇద్దరు ఆడపిల్లలు కలిసి పాడిన పాట ఒకసారి చూడండి. వాళ్ళు ఎంత పెట్టండి. లేచి చూసి నీరసించంగా రోడ్ల పాట పట్టి సొమ్మసిల్లంగా లాఠీ చార్జులాడే మా బతుకులలో ఏడిసిన దొంగలి నా తెలంగాణ ఆననే ఉన్నయ్య నా తెలంగాణ. నాకు ఈ పాట విన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది ఒక పాట కావచ్చు, కానీ ఆ పాట వెనక ఉన్నటువంటి ఒక ఆర్ద్రత, బాధ, పెయిన్. చాలాసార్లు అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఉద్యోగం అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక ఆశ్వాసన, ఒక బలం, ఆ కుటుంబానికే బలం, భవిష్యత్తుకు భరోసా. అటువంటి ఉద్యోగానికి సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం అనుసరించినట్టు ఒక దుర్మార్గమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్యం, అణచివేత అది చూసి ఆ పిల్లలు ఆ పాట రూపంలో వ్యక్తీకరించారు. రేవంత్ రెడ్డి గారికి కానీ టీజీపీఎస్సీ చైర్మన్కి కానీ మనసు ఉంటే, మానవత్వం ఉంటే, మంచితనం ఉంటే వాళ్ళు కూడా నిరుద్యోగులుగా కొంతకాలం జీవితంలో ఉన్నారు అన్నటువంటి ఒక భావన గుర్తున్నట్టయితే వెంటనే వాళ్ళకి న్యాయం జరిపి ఉండాల్సి ఉండే. అట్లా చేయాల. మొట్టమొదలు రాహుల్ గాంధీ వచ్చి మోసం చేస్తాడు, రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు, అశోక్ నగర్లో వాగ్దానం చేస్తారు, లాఠీలతో దుమ్ము కొడతారు, వాళ్ళను గొడ్లను బాదినట్టు బాదినరు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టినరు. ఆడ లేదు మొగ లేదు, ఏదో కాశ్మీర్లో పోలీసుల కవాతులు చేసినట్టుగా పోలీసుల కవాతులు చేసి వాళ్ళని అశోక్ నగర్లో అదిరించి బెదిరించే ప్రయత్నం చేసిండ్రు.